హాయ్, హ్యాపీ దివాళీ. దివాళీ అంటేనే టపాస్లు, స్వీట్స్ అండ్ ఆల్ స్పెషల్స్ కదా. అందుకే మీకోసం స్పెషల్ గెస్ట్లను తీసుకొచ్చాను, బుల్లితెర హీరోయిన్స్. సో వాళ్ళ ఇంట్రొడక్షన్ ఏంటో ఒకసారి లుక్ వేద్దాం. హాయ్, నేను మీ రుక్మిణిని, ఇప్పుడు గోదావరి. నా రియల్ నేము రక్షా హొల్లా. హాయ్, నేను మీ పార్వతిని, రియల్ నేమ్ వచ్చి తనుజ. హాయ్, నేను మీ శశి బీటెక్. హాయ్, నేను మీ గీతాంజలి. సూపర్బ్గా తయారయ్యారు, వెరీ నైస్. ఎట్లా ఉంటుంది దివాళీ, ఎట్లా చేసుకుంటారు? నేను నార్మల్గా అయితే సెలబ్రేట్ చేయనండి, సింపుల్గానే ఉంటాను. నాకు అది సౌండ్, పటాకీలు, నాకు పటాకీ అంటే చాలా భయం, దానికోసం నేను సెలబ్రేట్ చేయను. అవునా? చిన్నప్పుడు కూడా? చిన్నప్పటి నుండే చేయట్లేదు, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందరినీ భయపెట్టిస్తుంటారు, మీకు భయం ఏంది అసలు? యాక్టింగ్ కాదా అది? ఓకే, మీరు శశి? మా ఇంట్లో దివాళీ చిన్నప్పటి నుండి గ్రాండ్గానే చేస్తాము. 3 days కదా దివాళీ అంటే. ముందు రోజు ఒక పండగ ఉంటుంది, అది నీళ్ళంతా నింపుతాము. అది మా ట్రెడిషన్ ఉంటుంది మైసూర్లో. 1 week ముందు నుంచే స్టార్ట్ చేసేస్తాం మేము. అది పటాకీలు అన్నీ కనిపిస్తుంటాయి కదా రోడ్లలో. నేను అన్నయ్య చిన్నప్పుడు అంటే పక్క వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కలిసి పటాకీ వెలిగించే వాళ్ళం. అంటే ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. అన్నీ నేను అమ్మాయిలకి అది సుసుర్బతి అంటాం మేము, ఇక్కడ ఏమంటారో నాకు కూడా. అది అదంతే చేస్తారు అమ్మాయిలు. కానీ నేను చిన్నప్పటి నుండి బాంబ్స్, ఆల్ కైండ్ ఆఫ్ పటాకీస్ నాకు చాలా ఇష్టం ఇప్పటికీ. బట్ ఈ ఇయర్ కొంచెం వద్దు, పొల్యూషన్ తగ్గిద్దాం, సో గో గ్రీన్ ఎందుకు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా చాలా తగ్గించి ఆడాను. ఈసారి నుంచి ఇంకా తగ్గిద్దాం అనుకుంటున్నాను. యా పార్వతి, మీరు? నాకు అన్ని ఫెస్టివల్స్ అంటే చాలా 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 ఇష్టం. యాక్చువల్లీ ఇప్పటికి ఆల్రెడీ మన దివాళీ షాపింగ్ స్టార్ట్ అయింది, నిన్న నుంచే స్టార్ట్ అయింది. కానీ దివాళీ అంటే ఇష్టం, క్రాకర్స్ అంటే చాలా 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 భయం. అక్కడ ఉంది ఒక పటాకీ అంటే నేను ఇక్కడి నుంచే ఏడుస్తుంటా. అయ్యో, నాకు చాలా, అది చూస్తే కూడా నాకు షివర్ వచ్చేస్తుంది, అంత భయం నాకు చిన్నప్పటి నుంచి కూడా. సో నా కోసం నేను ఎప్పుడు ఇంటిలో ఉండను, నేను ఎప్పుడు పనుకుంటాను, అప్పుడు మా నాన్న నా చల్లి అక్కకి తీసుకువచ్చి తొందరగా వెలిగించండి, తొందరగా సెలబ్రేట్ చేయండి, ఇంకా తను లేస్తే అంతే, తను వచ్చేస్తే అంతే అని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు దీపాలు పెట్టి అన్నీ లైక్ ఇల్లు మొత్తం డెకరేట్ చేయడానికి నాకు చాలా ఇష్టం. అది ఎప్పుడు చేస్తూనే ఉంటాను. నేను ఆ దీపం చూస్తే అంతే, ఓ ఈరోజు దివాళీ, దీపం మొత్తం ఉంది అని అది చూసి హ్యాపీ అవుతాను. కానీ క్రాకర్స్ అసలు కాదు. ఎస్, రైట్. మీరు? నాకు చిన్నప్పటి నుంచి క్రాకర్స్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఓ, ఇక్కడ ఫుల్లీ ఇద్దరికేమో అంటే ఆపోజిట్స్. చాలా ఇష్టం. అది పెద్ద పండగ కదా, అందరూ రిలేటివ్స్, కజిన్స్ అందరూ ఒకేసారి, చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా క్రేజ్ క్రాకర్స్ అని. బాగుంటుంది, హౌస్ అన్ని డెకరేట్ చేసి కజిన్స్ తోటి. అది ఒకేసారి అనుకుంటా, కజిన్స్ అందరూ, ఫ్యామిలీ అందరూ కలిపి ఒక పండగ సెలబ్రేట్ చేస్తాము. టీవీలో మీ ప్రోమోస్ వచ్చినా కూడా అలా ఆపేసి చూస్తూ ఉంటారు, ఏమొద్దా అని. ప్లస్ సీరియల్స్లో అన్ని ట్విస్ట్లే ఉంటాయండి, ఇన్ని ట్విస్ట్లు అయితే ఎలా అండి? యాక్చువల్లీ మాకు ఇలా అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ చేస్తుంటే రోజు దివాళీ అన్నట్టే ఉంటుంది. గ్రాండ్గా రెడీ అవుతాము, రోజుగా ఎప్పుడు ఫంక్షన్స్ ఉంటాయి. మన సీరియల్, నా సీరియల్లో లేదు, 3 serials ఎప్పుడు ఫంక్షన్స్. అది నా సీరియల్లో ఎప్పుడు డెవిల్ వాడిని చంపడము, వీడిని చంపడము, ఇంతే, టార్చర్ ఇవ్వడము, ఇంతే. అవును, నాకు పెద్ద డౌట్, ఇట్లా రియల్ లైఫ్లో కూడా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? అట్లా ఉండి అందులోనే ఉండి నాకు అంజలి క్యారెక్టర్ నార్మల్, ఏం అనిపించదు. ఆ గీత క్యారెక్టర్ ఫస్ట్ అంతా లేదు, ఇప్పుడు ఏమంటే డెవిల్ అయిపోయి ఉంటుంది కదా, కరెక్ట్గా సెట్ అయ్యేది ఇది. అవును, అలాగే ఉంది కదా. ఏమో, అయ్యో, యూఆర్ టేకింగ్ ఇట్ యాజ్ కాంప్లిమెంట్. అవును, నేను డెవిలే. అందరూ చేయలేము అలా స్ట్రాంగ్ క్యారెక్టర్ కాబట్టి కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ అందరికీ చెప్తాను, రూప గారికి అది బాగా సెట్ అయింది క్యారెక్టర్ అని. అవును, నేను డెవిల్. అంటే డెవిల్ కాదు, ఆ డ్యూయల్ రోల్, ఆ క్యారెక్టర్ బాగా సెట్ అయింది. లేదు, ఎప్పుడు అమ్మాయిలు డెవిల్ అలాగే ఉండాలి, అంత బోల్డ్ గా ఉండాలి అన్నమాట. అవును. సో అన్ని షేడ్స్ ఉంటే బెటర్ అంటారు, అంతేనా? అదే, ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏం అనిపించదు. మార్నింగ్
డెవిల్ క్యారెక్టర్ పెట్టేస్తే ఈవినింగ్ వరకు నేను అదే మూడ్లో ఉంటాను. ఎవరైనా వచ్చి మాట్లాడితే సడన్గా రియాక్ట్ అయిపోతాను. పాపం మీ ఇంట్లో వాళ్ళు బాగుంటారండి అడే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంట్లో వాళ్ళతో గొడవ చేసుకుంటే నాకు వంట చేసి పెట్టారు. సో అందుకని కూల్గా ఉంటారు అక్కడ మాత్రం. ఇక్కడ మాత్రం మీ అన్ని రూపాలు రంగులు అన్నీ చూపించేస్తూ ఉంటారు మాత్రం సెట్స్లో మాత్రం. అవును, ఏం చేయడానికి అవ్వదు, అలా అయిపోతుంది. ఒక్కొక్కసారి లేట్ నైట్ అంటే లాస్ట్లో పెడతారు, ఒక్కొక్కసారి డెవిల్ రోల్. నైట్ అంతా నిద్ర రాదు నాకు, అదే వస్తూ ఉంటుంది సీన్స్, అదే అంజలి అదే వస్తూ ఉంటుంది. ఓకే, ఏం చేయడానికి అందరికి దొరకదు కదా, నాకు మంచి అవకాశం దొరికింది. నాకు అలా ఏం లేదబ్బా, నేను మా బావతో హాయిగా హ్యాపీగా తిరుగుతుంటాను షూటింగ్. శశి లాస్ట్లీ బావని మేము పెళ్లి చేసుకుంటావా ఏంటి? ఏమో నాకు ఏం చెప్పట్లేదు, నేను అడుగుతూనే ఉంటాను. అయితే నాకు చాలా క్యూరియస్గా ఉంది ఏమవుతుందో, నెక్స్ట్ పెళ్ళి అవుతుందో లేదని. ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకున్నారు, నెక్స్ట్ నడుస్తూ ఉంది ట్రాక్, ఏమవుతుందో ఏమో, ఏదైనా ట్విస్ట్లు వస్తాయా నెక్స్ట్, అది నాకు కూడా తెలియదు. ఆ రోజు షూటింగ్ వచ్చినప్పుడు సగం చెప్తారు, ఇలా డైలాగ్స్ ఉంది, ఇలా ఉంది అని చెప్తారు. ఆ ట్విస్ట్ ఏంటినా నాకు కూడా చెప్పరు. ఆన్ షాట్ చేస్తున్నప్పుడు ఒక 2 minutes ముందర నాకు కూడా తెలుస్తుంది. అందరూ అడుగుతారు నన్ను ఎప్పుడు పెళ్ళి అవుతుందా లేదా అని, నాకు తెలియదు. నీకు పెళ్ళి అవ్వాలని ఉందా లేదా? 4 సీరియల్స్ కూడా ఎప్పుడు చూసినా ఒక సర్ప్రైజ్గా ట్విస్ట్ ఉంటుంది. మాకే అసలు తెలీదు, కానీ ఈరోజు ఒక సీన్ జరుగుంటుంది, నెక్స్ట్ చూస్తే ఇదా ఏంటి సార్ ఇలా, మేమే షాక్ అవుతాం. అప్పుడప్పుడు అలానే ఉండాలి అంటుంటారు. సో మనకే తెలియదు అసలు స్టోరీ ఏంటని. మీ సీరియల్లో ఏంటండి పరిస్థితి? అన్ని సీరియల్స్లో చాలా ట్విస్ట్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతంగా నేను చనిపోతానని ఒక ట్రాక్ నడుస్తుంది, అది చూద్దాం ఏమవుతుందో తెలీదు. ఓకే, ఇప్పుడైతే చాలా కూల్గా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ చాలా ఉంటాయి, ప్రతి ఎపిసోడ్లో ఉంటాయి. మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏంటి అనేది? తంగడి కబాబ్ అంటే పాపం 1 week నుండి ఇష్టం తంగడి కబాబ్ అంటే. అదేంటి అంటే మారిపోతూ ఉంటుందా? అవును. రూపా ఏంటంటే చాలా టైమ్స్ నేను డైటింగ్లో ఉన్నాను, రైస్ చికెన్ అన్నీ తినొద్దు అని డిసైడ్ చేసేసాను అంటుంది. కావాలని మేము ఆ రోజు చికెన్ తెప్పిస్తాం. రూపా ఇలా చూస్తుంది, తిందామా అంటుంది. డైటింగ్ కదా, రేపటి నుంచి డైటింగ్. చాలా రోజు అలా జరిగింది. డయట్ నీకు తెలియదా? నేను చేసేది చికెన్ డైటింగ్. ఈరోజు సాటర్డే అంటే నన్ను చూసి తీసారేమో 100% లవ్ స్టోరీ. నేను నైట్ 12 వరకు వెయిట్ చేసి 12 తర్వాత ఈరోజు సండే అయింది అని తింటాను. వెరీ నైస్ అండి. అండ్ మీకు? దివాళీ కాబట్టి స్వీట్ గురించి చెప్తాను. నాకు అంత అన్ని స్వీట్స్ నచ్చదు, గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం. సో దివాళీ అంటే నాకు స్పెషల్. గులాబ్ జామున్ ఎక్కువ చేస్తారు కదా, ఒక వారం రోజులు తినొచ్చు అని. అండ్ ఫుడ్ గురించి అంత పర్టికులర్గా ఏం లేను. పిజ్జా అంటే చాలా ఇష్టం. జంక్స్ మామూలుగా చాలా ఇష్టం నాకు. దాంట్లో ఇప్పుడు అన్ని జంక్ వదిలేసి పిజ్జా ఒకటి. అవును, నిన్ననే తిన్నింది. నేను ఎంత పిజ్జా తిన్నా నేను లావ్ అవ్వకూడదు ప్లీజ్ అని. నేను ఎలా ఉంటుందంటే, నాకు ఇప్పుడు తింటాను పిజ్జా, ఎప్పుడు తింటాను అని వెయిట్ చేస్తూ ఉంటాను. నా లైఫ్ అంతే, తినడం నెక్స్ట్ వెయిట్ చేయడం, ఎందుకంటే తినడానికే వెయిట్ చేస్తుంటాను. మీరు వెళ్తూ ఉంటే పిజ్జా కార్నర్ కనబడింది అనుకోండి, అంతేనా? ఆగేయడం తినేయడమేనా? షూటింగ్లో ఉన్నప్పుడు అంతే, అయ్యో ఎప్పుడు సాయంత్రం అవుతుందో, ఎప్పుడు మళ్ళీ బుక్ చేద్దాము, అది ఆగదు. రెసిస్టెన్స్ ఎంత రెసిస్ట్ చేసుకోవాలి బుక్ చేయడానికి, అలా ఉంటుంది అన్నమాట. వీళ్ళు ముగ్గురికి ఏంటంటే ఎంత తిన్నా లావ్ అవ్వరు. నేను ఇంత తిన్నా లావ్ అయిపోతాను, అది ఎలాగో అర్థం కావట్లేదు. ఏం లేదు, అబద్ధం. తనుజ మాత్రమే ఎంత తిన్నా లావ్ అవ్వదు. ఇప్పుడు కాదండి, మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి ఒకసారి. ఇలా ఉండి ఇలా అయిపోయారా? ఉండేదాన్ని, ఇక్కడికి వచ్చాకే కొంచెం. రక్ష, మీకు? నాది వెజిటేరియన్ డయట్, నేను బ్రాహ్మణ్ అన్నమాట. సో వెజిటేరియన్ డయట్, అందుకే సెపరేట్. ఓ నో, అలాంటిది ఏం లేదండి అసలు. లేదు కాబట్టి మాకు తెలియని కూడా తెలియదు. మీరు కొత్త ట్విస్ట్ చేయొద్దు. నాకు స్వీట్స్ అస్సలు నచ్చదు. బాబోయ్, మీ ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత స్వీట్లు ఎవరైనా ఇష్టపడితే వద్దురా నాయన దండం పెట్టేసి ఇక తర్వాత నాకు ఈ స్పైసీ ఫుడ్ చాలా ఇష్టం. దాంట్లో క్యారెట్ జ్యూస్ ఎక్కువ ఇష్టం. క్యారెట్ ఏమైనా అది తీసుకోవచ్చు, 1 week అయినా క్యారెట్ ఆంటీకి ఇస్తారులే, క్లీన్ చేసి ఇస్తారు. క్యారెట్ జ్యూస్ ఇష్టమే. అన్ని ఫ్రూట్ జ్యూసెస్, వెజిటేబుల్స్
నేను చాలా హెల్త్ కాన్షియస్ అనమాట. సో హీరోయిన్ క్యారెక్టర్స్ కాబట్టి డెఫినెట్లీ విమర్శలు ఉంటాయి, ఆ తర్వాత ప్రశంసలు కూడా ఉంటాయి కదండి. సో మీకు అబ్బా ఏంటి ఇలా అన్నారు అన్న సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఓ వావ్ నన్ను ఇలా అన్నారా అన్న సందర్భాలు కూడా ఉండే ఉంటాయి. సో అవేమన్నా గుర్తున్నాయా మీకు? నాకు అయ్యో ఏంటి ఇలా అన్నారు అలాంటి కాంప్లిమెంట్ ఎప్పుడూ రాలేదు నాకు. నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఇంకా చెయ్యి. అయితే బెస్ట్ అయితే నాకు డ్యాన్స్ రాదు. ఇప్పుడు అందరూ చెప్తున్నారు నువ్వు బాగా డ్యాన్స్ చేస్తున్నావు అని. నేనే నేర్పించాను. అవును తనే చెప్తుంటుంది నువ్వు బాగా చేస్తావు, చెయ్యి అని. నిజంగా నేను తనని చూసే ఇది ఇంత బాగా చేస్తుంది కదా నేను ఎందుకు చేయకూడదు అని. క్లాసెస్ ఏమన్నా వెళ్తున్నారా? అట్లా ఏమన్నా క్లాసెస్ లేదు, ఎక్కడ టైం ఉండదు కదా. టైం ఉన్నప్పుడు అయితే వెళ్ళలేదు, రేపు వెళ్దాం అని అలాగే చేసా. ఇప్పుడు క్లాసెస్ అవసరం లేదు. ఎవ్రీ మంత్ 1 or 2 ఈవెంట్స్ ఉంటాయి కదా, అలాగే నేర్చుకుంటున్నాను. నౌ యూఆర్ డాన్సింగ్ సూపర్ లేదు, కొంచెం ఓకే. 100%లో ఒక 20% ఓకే. అలా తను అనుకుంటుంది కానీ లేదు, 100%లో 90% ఓకే. మొత్తం క్రెడిట్ ఇవ్వకూడదండి, మనం తీసుకోకూడదు, వేరే ఎవరైనా చెప్పాలి కదా. అందుకే తను చెప్తుంది. చెప్పు ఇంకా చెప్పు. లేదు బాగా చేస్తుంది కానీ తను కొంచెం చేస్తానో లేదో అని కాన్ఫిడెన్స్ ఉండదు. సో నేనేం నేర్పించలేదు, కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ చేశాను అంతే. నాకు అలాంటి కాంప్లిమెంట్ యాక్చువల్లీ ఏంటంటే ఇలా ఏంటి ఇలా అన్నారో అనే కాంప్లిమెంట్ ఎదురుగా రాదు. ఎవరో ఎక్కడో చెప్పుంటే అది వినిపించి ఇలా అన్నారా అక్కడ అన్నారా అలా మాటలు వస్తాయి కానీ డైరెక్ట్గా ఎవరు చెప్పరు. సో అలాంటిది ఏం డైరెక్ట్గా తెలీదు. డైరెక్ట్గా చెప్తే బాగానే ఉంది, యాక్చువల్లీ బాగాలేకపోయినా బాగా చేయకపోయినా అలాగే అంటారు. లేదు బట్ నాకు అనిపించింది ఏంటంటే నా ఫ్యాన్స్ అంటే ఆడియన్స్ ఏమంటారు, ఫ్యాన్స్ అందరూ చెప్పడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా కాంప్లిమెంట్స్ వస్తూనే ఉంటాయి. చాలా యాక్టివ్గా చేస్తుంది, నేను ఇంతవరకు చూడలేదు అంత యాక్టివ్గా. క్యారెక్టర్ చాలా యాక్టివ్గా ఉంది లేదు, అందరికి చాలా తొందరగా అట్రాక్ట్ అవుతుంది. క్యారెక్టర్ యాక్టివ్గా ఉండడం కాదు, 12 o'clock కూడా అలాగే యాక్టివ్గానే ఉంటుంది. 12 o'clock కూడా మార్నింగ్ 6 నెక్స్ట్ డే మార్నింగ్ 6కి కూడా అలాగే ఉంటుంది. నేను చేశాను కదా, ఒక 2 days ఏమో చేశాను కాబట్టి నాకు తెలుసు చాలా యాక్టివ్. నేనేమో అయ్యో ఏంటిది అబ్బా అంటూ ఉంటాను. ఇది ఇలా నాకు ఎవరో చెప్పారు సెట్ లో ఇలా ఉంటుందంట, టైర్డ్ అయిపోయి షార్ట్ రెడీ అని వెంటనే రెడీ అని క్యారెక్టర్ అలా ఉంటుంది అనమాట. సో నాకు అలా సెట్ అయిపోయింది, క్యారెక్టర్తో చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. ఎప్పుడు డల్గా ఉండడమే లేదు క్యారెక్టర్. సో కానీ నాకు ఇక్కడ ఏం అంటే చాలా నచ్చింది ఏంటంటే జనరలీ ఆల్ నలుగురు డిఫరెంట్ సీరియల్స్ బట్ స్టిల్ అందరూ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడము సూపర్ తెలుసా. అంటే జనరల్లీ యాటిట్యూడ్ ఒక ఈగో చూపెడుతుంటారు. అసలు మీ నలుగురిలో అసలు ఎక్కడ కూడా ఏది కూడా కనిపించదు నాకైతే. అలా ఏం లేదు, అందరికి తెలుసు మేము ఎలా చేస్తున్నామని తెలుసు. మనం జలస్ ఫీల్ అయితే అది మాకు రాదు కదా. ఓకే, మీకేమైనా అట్లాంటివి ఏమన్నా వచ్చాయా? చాలా, అంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా నాకు కొట్టడం సీన్ ఉంటుంది. నాకు అంటే రోజుకు కొట్టడం సీన్ ఉంటుంది. ఒక్కసారి కొట్టలేకపోతే ఈరోజు నేను షూటింగ్లో ఉన్నానా, ఈ రోజు షూటింగ్ లో తిని ఎవరిని కొట్టదు, తిని కొట్టించుకుంటుంది. పాపం చెప్పడం రావట్లేదు. మీరు కొట్టించుకుంటారా? చాలా సైలెంట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్ అనమాట సీరియల్లో. సో ఎప్పుడు కొడతానే ఉంటారు నన్ను. సో దానికి ఫేస్బుక్లో ఫొటోస్ పెట్టే కామెంట్స్ వస్తూనే ఉంటాయి కదా, ఏంటి ఎప్పుడు కొడుతూనే ఉంటారు, ఈమెకేంటి అన్ని కొట్టినా ఎందుకు అవసరమా అది ఇది అంటుంటారు. ఎందుకు ఇలా అంటుంటారు? నేను వచ్చి రోజు మా డైరెక్టర్ సార్ చిరుసారి ఇలా అన్నారు సార్ అంటే అవన్నీ పట్టించుకోకమ్మా. ఈవెన్ రూపాతో కూడా నేను చెప్పాను, మేఘనతో కూడా చెప్పాను, ఎవరు ఎక్కువ తిడతారో వాళ్ళే బాగా సీరియల్ చూస్తుంటారని, నువ్వు అలా ఫీల్ అవ్వకు అని. కానీ ఆయన ఎందుకు ఇలా తిట్టుకుంటారు ఆ ఫీల్ ఎప్పుడు ఉంటుంటుంది. ఆడియన్స్ కి ఎప్పుడు ఎన్నిసార్లు కొట్టించుకుంటామమ్మా, కొంచెమైనా ఎప్పుడైనా రెబల్ అవ్వ అనేలా చెప్తారనమాట. పాపం వాళ్ళు తిట్టడం కాదు, తనకు కూడా అనిపిస్తుంటది అందరు కొడతారు, నేను ఎప్పుడు రెబల్ అవుతాను, ఎప్పుడు నేను బయటకు ఉంటాను, ఇప్పుడు మేము కొడితే ఊరుకుంటుందా, ఒకసారి
కొట్టి చూస్తా ఊరుకుంటావా? సో గ్లిజరిన్ చాలా అవసరమా మీకు? లేదు, లేదంటే లేదు అలాగే అది అలవాటు గ్లిజరిన్ లేదు, గ్లిజరిన్ కాదు కాఫీ. గ్లిజరిన్ లేదు, అదే అందరూ ఈ కాఫీ ఏంటి? పెద్ద బాబు గారు కాఫీ. అది కూడా అలాగే యాక్చువల్లీ మరి చిన్న సార్ కూడా సార్ అందరూ అడుగుతుంటారు ఎలా ఏడుస్తావాలా అని. ఇక్కడికి వచ్చాను కదా అందుకే ఏడుస్తున్నాను. ఓకే, మీ క్యారెక్టర్లు ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నారు కదా. ఎప్పుడు. రెబల్ అయితే ఎలా ఉంటది ఒకసారి చూడండి. యాక్చువల్లీ అది కూడా ఒక 2 ఎపిసోడ్. రెబల్ అయితే ఎలా ఉంటుంది? అదే కాదు, ఇప్పుడు ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ వచ్చాయి అలాంటిది. అవునా? ఆ? ఒక్కసారి ఒక్క సీన్ నేను చూడలేదు ఇప్పుడు. నేను చూడలేదు. నువ్వు చూసావా? ఓకే, ఎపిసోడ్ ఏ ఎపిసోడ్ మాకు అంత టైం లేదమ్మా, ఇప్పుడు చూపించు. ఫన్ ఫన్ కమాన్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ క్యారెక్టర్ చేసినప్పటి నుంచి నేను చాలా మారాను అనమాట. డాడీ మమ్మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పేది అదే. ఎక్కువ మాట్లాడతాను, నేను చాలా ఎక్కువ మాట్లాడతాను, అందరితో ఆడుకుంటా, చాలా అంటే చాలా. అసలు ఏడవను నేను, లేను. అండ్ లాస్ట్ టైం కూడా మా డాడీ కూడా అడిగారు ఒకటి ఏంటంటే, బిఫోర్ 2 years బ్యాక్ ఏమైందంటే నేను డాడీ 2-wheelerలో ఎక్కడికో వెళ్తుంటే వర్షం స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడు నేను డాడీ పరిగెత్తుకొని ఎక్కడైనా నించుందామని వెళ్ళాము. సో అప్పుడు నాన్న స్లిప్ అయి పడిపోయారనమాట. అప్పుడు నేను నవ్వాను, ఏంటి నాన్న చిన్నపిల్లలా పడారు ఏంటి నాన్న, చూసుకోవచ్చు కదా అని నవ్వాను. సో సేమ్ ఇప్పుడు రీసెంట్గా 3 months బ్యాక్ జరిగింది. నాన్న అలానే నిజంగా స్టెప్స్ ఎక్కుతూ అలానే స్లిప్ అయి పడిపోతే ఏడుస్తున్నా, జాగ్రత్త కదా నాన్న. సో తర్వాత ఆ రోజు నేను హైదరాబాద్కి వచ్చేస్తే మా నాన్న మా మమ్మీని అడిగారంట, తను చాలా మారింది కదా, ఆ రోజు చూస్తే అలా. మా నాన్నకు కూడా గుర్తుంది అది. ఈ రోజు చూస్తే ఏడుస్తుంది ఏంటి అంటే మా మమ్మీ అన్నారంట, అన్ని సీరియల్ మహిమే అంటారు. నువ్వు ఇంట్లో అయితే వంట పని అన్ని చేయను, ఎందుకు మార్చుకోవాలి కదా, సీరియల్లో చేస్తుంది. కానీ నాకు ఇష్టం సీరియల్ డైలాగ్ ఒక్కటే చెప్పేస్తా సింపుల్ గా, నాకేమో రాదమ్మ గారు. అది రెబలా? అదే నాకు రెబల్ అనమాట. ఇప్పుడు నేను వీళ్ళు ఎలా చెప్పారు 12 o'clock అయినా కూడా 6 o'clock అయినా కూడా అంత యాక్టివ్గా ఉండదు. క్యారెక్టర్కి అలా నేను కనెక్ట్ అయ్యాను. తిను పాపం పార్వతి క్యారెక్టర్ అలా క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోయి ఎప్పుడు ఏడుస్తూనే ఉందన్నమాట. అందుకే ముగ్గురం కలిసి తొక్కుతున్నాం తన టాలెంట్ కూడా. డైరెక్షన్ చేస్తాను, యాక్షన్ చెప్తాను, నువ్వు చెయ్యి. యాక్చువల్లీ దయ్యం యాక్షన్ చెప్తే నాకు భయం వేస్తుంది కానీ నాకు కోపం రాదు. దయ్యం కనిపించదమ్మా. మీరు నాది యాక్చువల్లీ సేమ్ పార్వతి క్యారెక్టర్ అన్నమాట ఫస్ట్లో. ఇప్పుడు అంత రివర్స్ అయింది పెళ్లి తర్వాత. రెబల్ టైప్. ఓకే, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. అప్పుడు మొత్తం ఇప్పుడే చాలా ఏడుస్తుంది. అవును, నేను చూసాను, చాలా బాగా ఏడవచ్చు అని కూడా. నార్మల్ గా రక్షాని చూస్తే ఒకసారి ఇలా చూస్తే ఇలా ఎక్కడో తిరిగి మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. అలా ఉంటుంది నార్మల్గా, నార్మల్ కాస్ట్యూమ్లో. ఒక మోడల్, షీఈస్ అ మోడల్. అలా చాలా బాగుంటుంది చంతాను. ఇలా సారీ కట్టుకుంటే అసలు దానికి చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. సో కంప్లీట్ దాని రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది దానికి ఆపోజిట్లా ఉంటుంది. అస్సలు పక్కన ఫొటోస్ పెడితే వాళ్ళెవరోనే ఉంటుంది. షీఈస్ వెరీ మచ్ డిఫరెంట్. సో అలా ఉండడానికి కూడా కష్టం యాక్చువల్లీ. ఐఎమ్ కాంప్లిమెంటింగ్ హర్, ఎందుకంటే మీరెవరు బాగా ఫ్రెండ్లీ, చాలా బాగా అది యాక్చువల్లీ రియల్ గా ఏడుస్తాను కాబట్టి ఒకటే కాంప్లిమెంట్. ఫ్యూ మెంబర్స్ చెప్తారు ఏంటి మంచి హైట్, మంచి పర్సనాలిటీ, ఏంటి ఈ హైట్ ఈ పర్సనాలిటీ, అలా గుడ్ అండ్ బ్యాడ్ అదే అంతే. యాక్టింగ్ వైజ్ గా మాత్రం, యాక్టింగ్ వైజ్ డైరెక్ట్ గా ఎవరు చెప్పరు కదా, బ్యాడ్ కాంప్లిమెంట్స్ ఎవరు ఇవ్వరు కదా. బాగా బాగా ఏడుస్తావు. రెబల్ కూడా అంటే కంప్లీట్లీ డిఫరెంట్ కదా. మీ రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? రియల్ లైఫ్లో చాలా సింపుల్. నాకు అంత మేకప్ నచ్చదు. ఒక జీన్స్, ఒక టీషర్ట్ అంతే. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. ఈవెన్ ఒక లైట్ మ్యాన్ కూడా అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాను. నాకు ఈ గొడవ అంతా నచ్చదు.
పీస్ అంతే. మోడల్ కాబట్టి సమ్ టైమ్స్ యూ వర్క్ ఫర్ షూట్స్ అండ్ ఆల్ వెళ్తూ ఉంటారా, ఫోటో షూట్స్ అండ్ ఆల్? ఫోటో షూట్స్, ఫ్యాషన్ షోస్, ఇప్పటి వరకు ఒక 450-500 షోస్ చేశాను 4 years నుంచి. ఒక 5 యాడ్ షూట్ చేశాను, ఫోటో షూట్స్ చాలా చేశాను. మోడలింగ్ లైఫ్ బాగుంటుంది, ఎక్కువ వర్క్ లేదు కదా. ఒక 5 times ఇక్కడి నుంచి అక్కడ ఉన్నాడు రా అయిపోయింది అంతే. ఓకే, క్లాసెస్ ఏమన్నా వెళ్ళిండ్రా? లేదు, నా హైట్ ఉంది కాబట్టి పిలిచారు వారే. ఒక బ్యూటీ పేజెంట్ నుంచి నా మోడలింగ్ కెరియర్ స్టార్ట్ అయింది. దెన్ ఇందులోకి ఎలా? ఇందులోకి డిజైనర్, మోడలింగ్లో నా డిజైనర్ యాక్టింగ్ చేస్తావా అని అడిగారు. నేను యాక్టింగ్ నాకు రాదు కదా, పో నేర్చుకో అని చెప్పారు. ఓకే అని. అసలు ఐడియా లేదు ఫీల్డ్ అంటే, అసలు అండ్ ఒకటి ఏంటంటే అంటే ఆన్ స్క్రీన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 10 to 15 years ఆఫ్ స్పాన్. ఆఫ్టర్ దాని తర్వాత అంటే ఇంకో లెవెల్, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి. నవ్ యువర్ హీరోయిన్స్ రైట్. ఆ తర్వాత నెక్స్ట్ అంటే మీ సీరియల్సే దాదాపు 3 years 4 years, సమ్టైమ్స్ బాగా హిట్ అయితే 5 years. సో మ్యాక్సిమం మీరు ఒకటి చేస్తున్నారు కాబట్టి ఇంకోటి చేయగలుగుతారేమో. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఎప్పుడైనా థింక్ చేశారా? మేఘనా గారు ప్రొడ్యూసర్, నేనేమో డిపార్ట్మెంట్స్ పనిచేసుకున్నారా? ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి. తనుజ నువ్వేమవుతావు? ఇది మంచిగా డ్రెస్ చేసుకుంటుంది కాబట్టి కాస్ట్యూమ్ డిజైనర్. డిపార్ట్మెంట్స్ హెడ్స్ అందరూ చూస్తూ ఉండాలి, అప్పుడు మా డిపార్ట్మెంట్స్ అన్ని పనిచేసుకున్నారు అనేసుకుంటారు ఇంకా అంతే. ఆఫ్టర్ 10 years అనుకుందాం, ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ రైట్ మీదే? తెలుగులో సెకండ్, థర్డ్. అలా ఏమి ఉండదు ఇప్పుడు మీరు చెప్పారు కదా, అప్పుడు ఆ ఏజ్ కావాల్సిన క్యారెక్టర్స్ ఉంటాయి, లీడ్ రోల్స్ దొరకొచ్చు. టైం మన లక్ బాగుంటే దొరుకుతుంది, లేదంటే ఎప్పుడు చాలామంది ఆర్టిస్ట్గా వస్తారు, తర్వాత డైరెక్టర్ అవుతారు. ఆప్షన్స్ చాలా ఉంటాయి అంతే. హీరోయిన్గా ఫీల్ అవ్వడం కన్నా మేము యాక్చువల్లీ సీరియల్లో అలా హీరోయిన్స్ ఉంటారు అఫ్ కోర్స్, బట్ అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది సీరియల్ బేస్ అంటే సీరియల్ది ప్రతి ఒక్క క్యారెక్టర్కి హీరోయిన్స్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆర్టిస్ట్ ఫస్ట్, తర్వాత మేము ఏం చేస్తాము లీడర్ ఇది అనేది. సో అన్ని క్యారెక్టర్స్కి సీరియల్స్లో ఇంపార్టెన్స్ ఉంటాయి. ఏది చేసినా మనకి ఇంపార్టెన్స్ లేదు, అది లేదు, ఇలా లేదు అని అనిపించదు. కానీ అంటే హీరోయిన్ అనగానే ఇంపార్టెన్స్ డిఫరెంట్, ఆ స్టేజ్ ని ఎంజాయ్ చేసి హీరోయిన్స్ ఉండదు, వాళ్ళు చేస్తారు కదా, ఆ వర్క్ పైన ఉంటుంది రెస్పెక్ట్ అనేది. హీరోయిన్ అని ఎప్పుడు హీరోయిన్గా చేసి ఏం చేయకుండా ఊరికే నిల్చుకుంటా అది రాదు. మనం చేసే వర్క్ పైన మనకు రెస్పెక్ట్ దొరుకుతుంది, నెక్స్ట్ లెవెల్ దాని మీదనే ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఈ సీరియల్స్ చూసినప్పుడు ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు అయ్యో ఇది చేయలేకపోతున్నాను అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది కదండి. అంటే మీ ఇప్పుడు చేస్తున్న రన్నింగ్ సీరియల్ కాకుండా మీకు ఆఫర్స్ డెఫినెట్లీ వస్తూనే ఉంటాయి. సో టైం కుదరక మేబీ క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు. సో మీరు అనిపిస్తుందా అయ్యో మిస్ అయ్యానే ఎక్కడో? లేదండి, ఇప్పుడు ఇక్కడే చాలా వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకోటి చేయాలంటే కొంచెం మాకు కూడా ఓకే ఇది ఉంది కదా అండ్ వీఆర్ కంఫర్టబుల్ హియర్ ఎందుకు అలా అనిపిస్తుంది. మిస్ అయ్యాం అనేది అనిపించదు, చూద్దాం నెక్స్ట్ ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా. అలాగే ఒకేసారి 2 ప్రాజెక్ట్ 3 ప్రాజెక్ట్ చేస్తే మనము 100% ఇవ్వలేము, కాన్సన్ట్రేట్ చేయలేము. 2 బోత్స్లో నిల్చొని వెళ్తున్నట్టు ఉంటుంది, అది చాలా కష్టం యాక్చువల్లీ. అలా అటు కాకుండా మధ్యలో పడిపోతాం. నాకు సంబంధమే ఉండదు దాని గురించి. ఎవరైనా ఎమోషన్లో మాట్లాడుతుంటే నాకు ఏడుపు ఇక్కడ నేను ఏడుస్తుంటా. సో నాది అండ్ మా నాన్నది మంచి సీన్ అనమాట, చాలా రేర్ అది కూడా వచ్చేది. ఎప్పుడు ఇప్పుడు అమ్మగారు, పెద్దబాబు గారు, మా అంటే అయ్యగారు అంటేనే ఉంటాం. మన ఇంటి సీన్ వచ్చేది చాలా రేర్ అనమాట. సో మా నాది వస్తే ఆబ్వియస్లీ అమ్మ సీన్ ఉంటుంది. అంటే అమ్మ లేరు ఈ సీరియల్లో, నాకు చిన్నప్పుడే చచ్చిపోతారనమాట. సో ఎక్కువ అమ్మ మీదే ఉంటుంది. మీ అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయారు కదా. అండ్ నాకు ఊరికే మా మమ్మీ లేరు ఇక్కడ, మమ్మీ అక్కడ ఉన్నారు, ఆ బెంగళూరులో ఉన్నారు.
సో అక్క చెల్లి కూడా ఉన్నారు. మమ్మీ ఇక్కడ ఉంటే వాళ్ళిద్దరు ఫైటింగ్, ఆమె మీద ప్రేమ ఎక్కువ, నువ్వు అక్కడే ఉంటావు అది ఇది అని ఫైటింగ్. సో ఇక్కడ అందరూ ఉన్నాం కదా, సో మమ్మీ అందరూ ఉంటారు కదా, మళ్ళీ ఎందుకు ఏదైనా ప్రాబ్లం అయితే వస్తుందిలే, హెల్త్ బాగలేకపోతే వస్తుందిలే అది ఇది అంటారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సీన్ చేస్తుంటాను నేను. గ్లిజరిన్ అంటే చాలా రేర్ అనమాట. హ్యాపీ మూడ్లో ఉంటాను, చాలా హ్యాపీ మూడ్లో ఉంటాను, అప్పుడు ఏడుపు అంటే కొంచెం కష్టం నాకు. నేను ఏడుస్తుంటే మా డైరెక్టర్ని చూసి నవ్వేస్తాను, ఏంటి తను ఏడుపు రావట్లేదు సార్, సరే గ్లిజరిన్ పెట్టుకో కొంచెం అయినా అంటారు. సో అప్పుడు ఏమంటుంది, మమ్మీ గురించి మాట్లాడుతూ అమ్మ ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావమ్మా అది ఇది మాట్లాడుతూ రియల్గా ఏడుస్తుంటా. ఈవెన్ కట్ చెప్పినా బయటికి వెళ్ళి ఏడుస్తుంటా. తనుజ మొత్తానికి తనుజ నుంచి పార్వతిగా మారిపోయింది అనమాట. బయటికి రావాలి, రూప లేదు, రూప క్యారెక్టర్ చేసి ఇప్పుడు అంజలిలా సైలెంట్గా కొంచెం సెటిల్డ్గా ఉండాలి, ఇప్పుడు అది నార్మల్ అమ్మాయిలా ఉండాలి. ఇక్కడ కంప్లీట్ డిఫరెన్షియేట్ డెవిల్గా చేయాలి, దయ్యం క్యారెక్టర్ చేయాలి. ఐ అప్రిషియేట్ దట్ బికాజ్ డ్యూయల్ క్యారెక్టర్ చేయడం ఎప్పుడు కష్టం. ఒక క్యారెక్టర్ చేస్తేనే మాకు 9 o'clock అవ్వగానే ఓకే అవుతుంది. ఇంకా షూటింగ్ జరుగుతూ ఉంటే కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది, స్ట్రెయిన్ అవుతూ ఉంటాం. దాంట్లో షేడ్స్ చూపించాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే అరవడం సీన్లో దయ్యం ఐస్ని అలా చేసుకోండి అంటుంటే మాకు కొంచెం అలా చేస్తే వచ్చేస్తూ ఉంటుంది. అయ్యో ఏంటమ్మా అని నాన్ స్టాప్ ఆ డైలాగ్ ఎంత ఉందో అంత చెప్తుంది, కానీ అస్సలు ఏమవ్వదు నార్మల్. ఓకే ఇప్పుడు ఇక క్యారెక్టర్స్ అన్నీ మీ రియల్ లైఫ్లో ఎట్లుంటాయి ఏంటి అనేది అంటే అన్నీ తెలిసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ అయిపోదాం. అంటే కొంచెం పాటలు పాడడము ఏదో ఉంటే బాగుంటుంది అనేది. మనసా ఎవరివే నీవు మనసే వదిలిపోనేవు మది గదిలో కథనై నిలుచున్నా. ఎందుకు పాడమన్నాను ఇవిడకి అనుకున్నారు కదా మీరు. నన్నింతలా మార్చేసిన మధుర భావము నీవేగా, నన్నంటేనా నీ చూపుకే మదిన రూపము నీవేగా, ఎవరని అడగాల. వదిలేండి, చాలా బాగా. ఏడంతస్తులకే ఏడడుగుల పయనం ననతో కలగరిసి సాగినా. తను ఒకటి తన టర్న్ కూడా ఉందిగా. మిట్టిల సవ్వడితో అడుగులు వేసి పుట్టింటి ప్రేమని పంజి పెట్టి అట్టింటి వాళ్ళని నీ వాళ్ళుగా ఆప్యాయంగా చూసి గుణమే కలికి పుట్టింటి పట్టు చీరగా. 6 అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా, సరిగ్గా నిలవెందుకే బెరుగ్గా అయిపోకే, బదులేమి ఇవ్వకుండా వెళ్ళిపోకే. చూడండి పాడాను. నేను బాలకృష్ణ గారి పెద్ద ఫ్యాన్ అన్నమాట. కత్తితో కాదు కంటి చూపుతో చంపేస్తా. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ, మీరు ఎంజాయ్ చేస్తారని అనుకున్నాను. ఈసారి దివాళీని ఫుల్ లైటింగ్స్ కలర్ఫుల్గా ఎంజాయ్ చేయండి. పటాకులు కూడా మస్తు కాల్చండి. దివాళీకి మా చాలా 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 దీపాలని వెలిగించండి. ఆ దీపాలు ఎలా ఉంటాయో మీ లైఫ్ కూడా అలానే ఉండాలి. అంతే ఎంత కలర్ఫుల్గా ఉంటుందో మీ లైఫ్ కూడా అంత కలర్ఫుల్గా ఉండాలి అని కోరుకుంటా. హ్యాపీ దివాళీ.